మీ ఇష్టం. ఎవరైతే వైసీపీ కార్యకర్తలు ఉండారో అది మీ ఇష్టం, మీరు ఏ పార్టీలో ఉండాలో ఏం చేయాలనేది. శ్రీధర్ రెడ్డి అయితే శత్రువుని కూడా మిత్రుల్లాగా చూస్తాడు. శ్రీధర్ రెడ్డి కేవలం ఎన్నికలప్పుడే రాజకీయాలు మాట్లాడతాడు. ఎన్నికలైన తర్వాత అందరూ నా వాళ్ళని చెప్పే మనస్తత్వం శ్రీధర్ రెడ్డి మీకు తెలుసు. ఎందుకంటే మీరు 16-17 నెలల ముందర దాకా మీరు ఎవరి దగ్గర ఉండారు? శ్రీధర్ రెడ్డి దగ్గరే ఉండారు. శ్రీధర్ రెడ్డి దగ్గర లబ్ధి పొందిన వాళ్ళే మీరు పోయింది. ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే దాష్టికాలు చేశారో, ఎవరైతే ఘోరాలు చేశారో వాళ్ళు భయపడాలా. ఘోరాలు చేయని వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నేను రొట్టెల పండుగ అయిపోయిన తర్వాత మా ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన పెద్దలందరినీ కూడా తీసుకొని చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, హోమ్ మినిస్టర్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఒక రిప్రజెంటేషన్ తీసుకుని వెళ్తున్నాను. గతంలో జగన్మోహన్ రెడ్డి మైనార్టీలకు చేస్తున్న అన్యాయాల గురించి నేను ఎదిరించినందుకు నా మీద ఏదైతే అక్రమ కేసులు పెట్టారో, నా మీద పీడీ యాక్ట్ పెట్టారో, దాని మీద విచారణ జరిపించి ఎవరైతే అధికారుల ఇన్వాల్వ్మెంట్, ఎవరైతే నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఉందో దాంట్లో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాను. అదేవిధంగా మనకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఉన్నారో వాళ్ళ మీద పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దాని మీద విచారణ జరిపిస్తారని అనుకుంటున్నా. ఆ విధంగా విచారణ కానీ జరగకపోతే మటుకు నాకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు తెలియజేస్తూ అవసరమైతే విజయవాడలో నిరాహార దీక్ష అయినా కూడా కూర్చుంటా. ఆదాల ప్రభాకర్ రెడ్డి, నీకు నీ చెంచాలకు చెప్తున్నా, వాడు టక్కురాముడు ఒక వీడియో పెట్టాడు. ఏందంటే 4వ తేదా చంపేస్తాం, దూరిపోతామని మీరు వార్నింగ్లు ఇచ్చారు, మీరు ఛాలెంజ్లు చేశాడు. వాడు ఉన్నాడు ఒకడు మురుకురెడ్డి, మురుకులు అలాగుంటాడు వాడు, వంక టింకర్గా. వాడు 5th టర్మ్ దగ్గర నిలబడి వాడు తొడ మీద కొట్టుకోవడానికి పోయి మసాలా వడ మీద కొట్టుకొని, తర్వాత డాక్టర్ దగ్గర పోయి కట్లు కట్టుకొని రకరకాల విన్యాసాలు మీరు చేశారు. ఛాలెంజ్లు చేసింది మీరు, కొడతామని చెప్పింది మీరు, తిట్టింది మీరు. టక్కురాముడైతే సార్ ఇంట్లో దూరిపోతాం సార్ అన్నాడు. ఏందయ్యా మీరు, ఎవర్రా నాయన మీరంతా? ఆ సినిమాలో ఒకటి చెప్తారు, రే ఎవర్రా మీరు అని. అలాగే ఎవరు వీళ్ళంతా? మీ ఇళ్ళలో మీ పెళ్ళాలు మీ మాట వినరా? శ్రీధర్ రెడ్డి అంటే ఒక బ్రాండ్. శ్రీధర్ రెడ్డి అంటే పేదోళ్లకు ఒక భరోసా. శ్రీధర్ రెడ్డి అంటే పేద ప్రజల గుండె చప్పుడు. శ్రీరామచంద్రుడికి లక్ష్మణుడు ఎలాగ తోడు, ఆ విధంగా గిరిధర్ రెడ్డి అతను తోడు ఉన్నాడు. అదేవిధంగా శ్రీధర్ రెడ్డికి అవసరం పడితే ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్న కార్యకర్తలు, స్నేహితులు శ్రీధర్ రెడ్డి దగ్గర ఉన్నారు. అన్నిటికి మించి ప్రతి ఒక్కరికి ప్రేమతో పలకరించే మనస్తత్వం అతనికి ఉంది. కాబట్టే 3వసారి 35,000 మెజార్టీతో గెలిచాడు. సిగ్గు లేకుండా నేను ఆడపోతే ఆడ విజయం అని చెప్పిన ఆదాల ప్రభాకర్ రెడ్డి, నువ్వు ఎక్కడ కాలు పెడితే అక్కడ సర్వనాశం అన్న సంగతి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రజలకు అందరికీ తెలిసిపోయింది. నేను ఒకటే చెప్తున్నా, ఆదాల ప్రభాకర్ రెడ్డి మీ ఏజ్ చూసుకోండి, వంగి మీ గేజ్ చూసుకోండి. హరే రామ హరే కృష్ణ అంటూ ఇంట్లో జీవించండి. రాజకీయాలకి మీరు స్వస్తి చెప్పేయండి, మీకు మర్యాద ఉంటుంది. లేకపోతే మీ పరిస్థితి పోయే రోజుల్లో కుక్కలు చించిన ఇస్తరిలాగా చేసుకోబాకండి. ఇంకొకటి చెప్తున్నా వైసీపీ కార్యకర్తలకి, మీరు ఏ పార్టీలో అయినా ఉండండి, కానీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని నమ్ముకుంటే మటుకు మీరు మీ కుటుంబాలు నాశనం అయిపోతాయని తెలియజేసుకుంటున్నా. అస్సలాము అలైకుం.